పదమ్మా, వెళ్ళి భోంచేద్దాం. కావేరి కూడా తినలేదు. తనని రానివ్వండి అత్తయ్య, అందరం కలిసి భోంచేద్దాం. అమ్మయ్య, అమ్మ కూడా అర్థం చేసుకుంది కావేరిని. అదిగో కావేరి ఇప్పుడు వచ్చేసింది. కావేరి వచ్చేసావా? ఎల్లారు నీకోసం ఎదురు చూస్తున్నాం. కాళ్ళు చేతులు కడుక్కో, అందరం కలిసి భోంచేద్దాం. మీరు కానివ్వండి కాకమ్మా. పొన్ను పొన్ను, కావేరి, ఏంటిది? అమ్మ నీకోసం భోంచేయకుండా ఎదురు చూస్తుంది. ఆ మాట నీతో చెప్పినా నువ్విలా వచ్చేయడమేంటి? అమ్మ బాధపడుతుంది కదా. ఆడ మా అమ్మ పరిస్థితి ఎట్లుందో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా అర్జున్ బాబు. అమ్మ ఆవేశంలోనూ కోపంలోనూ నోరు జారి మాట్లాడిందేమో, అందుకని గిదంతా గిటువంటి సమయంలో మనసులో పెట్టుకునుడేంది. అయినా ఈడ మనం అన్నం తినడు గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఇవాళ అమ్మ కటకటాల పాలైంది ఎవరి గురించని ఎవరన్నా ఆలోచిస్తుండ్రా? యమజాగి కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నా జీవితాన్ని ఆగం చేయాలని అనుకుంటుందనే కదా అమ్మ దాంతో తేల్చుకోనికిపోయింది. ఇదేది కూడా అర్థం చేసుకోవద్దు అర్జున్ బాబు. అసలు ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఎవరితోనూ ఎట్లా మాట్లాడాలో, ఏం చెప్పినా గుండె బాధని అర్థం చేపియాలనో నాకేం తెలుస్తలేదు. నన్ను ఇట్లా ఉండనియండి అర్జున్ బాబు, ఉండనియండి. రేపటి మన పయనాన్ని కలగనడం ఎలా? వెళ్ళే ప్రతి మార్గాన్ని నమ్మడం ఎలా? ఎవరికెవరు ఏమవుతారో కాలం నడిపే లోకాన. యమజ పెట్టిన కండిషన్స్ మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. దేవుడు ఆడే చూదానా, ప్రశ్నలే మిగులును బతుకున ఎడారై అడుగడుగునా. నువ్వు కావేరి నా ఆఫీస్లో నా కింద 5 సంవత్సరాలు పనిచేస్తావని అగ్రిమెంట్ చేయాలి. ఆసే మిగిలిన స్వార్థం అంచున మోసం ఏలినా నమ్మేతోవనా. పెద్దగా చేసిన ప్రేమ చిన్న పోయేనమ్మా, మాటలు నేర్చిన ప్రేమ నింగికెగసెనమ్మా. అర్జున్, నీ అవస్థ నాకు తెలుస్తోంది నాన్న. అటు ప్రాణంగా భావించిన కావేరి కష్టాన్ని తీర్చాలో, ఇటు అమ్మ మాటను గౌరవించి ఆగిపోవాలో దారి తెలియక ఎంత సతమతమవుతున్నావు నాన్న. అర్జున్, లైఫ్లో ఇటువంటి పరిస్థితులొచ్చినప్పుడే నాన్న ధైర్యంగా ఉండాలి. ఇప్పుడిప్పుడే మీ జీవితం మొదలవుతుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పాపం
కావేరి పరిస్థితి తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది నాన్న. అయినా ఏది జరగాలనుకుంటే అదే జరుగుతుంది. దేనికైనా రాబోయే సమయం గురించి ఎదురుచూడక తప్పదు. ఈలోగా ఏ తొందరపాటు నిర్ణయం కూడా మంచిది కాదు. ఏదైనా సరే చివరికి అందరికీ మంచే జరగాలి. మంచే జరుగుతుంది. ఎవరూ ఏమీ వర్రీ అవ్వొద్దు. కావేరి, నువ్వు వెళ్ళి భోంచేయండి నాన్న. మరి నువ్వు? నేను చేస్తాన్లే. ముందు నువ్వు వెళ్ళి తన సంగతి చూడు. వెళ్ళు. కావేరి, భోజనం చేయి. ఆకలి కలేదు. కావేరి ప్లీజ్. ఎప్పుడు ఎవరు భోంచేయకపోయినా నువ్వు ఊరుకునేదానివా? ఆకలి విలువ, బాధ విలువ అన్నీ తెలిసిన దానివి. నువ్వే ఇలా అంటే ఎలా? సరే, నీ ఇష్టం. అర్జున్ బాబు, నేను అన్నం మీద అలిగినను అని కదా నన్ను చూస్తున్నారు మీరంతా. నాకు ఎవరి మీద కోపమో మరొకటో లేదు అర్జున్ బాబు. నాకు అత్తయ్య పడుతున్న టెన్షన్ అర్థమవుతుంది. ఆమె భయం తెలుస్తుంది. యమజ చేతులకి మన జీవితం వెళ్ళిపోతే తర్వాత ఏమైతుందో నాకేం తెలియంది కాదు అర్జున్ బాబు. నాకు అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఏం చేయలేకపోతున్నా. కళ్ళ ముందు కన్న తల్లిని అట్లా కటకటాల వెనక చూడలేక ఎంతకైతే అంత అమ్మ బయటికొస్తే చాలు అని మొండితనంతోనే ఉన్నా. అమ్మ కోసం అవసరమైతే నేనొక్కదాన్నే పోయి దాని కాళ్ళ కాడ ఊడిగం చేసైనా సరే అమ్మని బయటికి తెప్పియాలనిపిస్తుంది. ఏం చెయ్యాలి అర్జున్ బాబు? అది నా పరిస్థితి. కానీ అట్లా అని అత్తయ్యని కూడా బలవంతం చేసి ఈ మాటని ఒప్పించలేను. ఆమెని బాధ పెట్టలేను. అందుకే నాకు నేనే బాధని భరించాలనుకుంటున్నాను.